భారతీయ ఉమెన్ రెస్లర్ వినేష్ ఫోగట్ రెస్లింగ్ నుంచి పోటీ నుంచి ఆమెను తప్పించారు. ఒలింపిక్స్లో ఆమె బంగారు పథకానికి దగ్గరగా ఉన్న సమయంలో ఈ అన్ఫార్చునేట్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ సంభవించాయి. ఆమె డిస్క్వాలిఫై అయ్యారు. వెయిట్ ఎక్కువంది. ఆ పోటీలో పాల్గొనటానికి ఉన్న అప్పర్ లిమిట్ కన్నా 100 grams మాత్రమే వెయిట్ ఎక్కువంది అని ఆమెను డిస్క్వాలిఫై చేశారు ఒలింపిక్స్లో. మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. ఫైనల్స్కి వచ్చింది. వినేష్ ఫోగట్ పైన ఇండియాస్ గోల్డ్ హోప్స్ అన్నీ ఉండే. గోల్డెన్ గర్ల్ లాగా స్వదేశానికి వస్తుందని ఆశించాం. అద్భుతమైన ప్రతిభ కూడా ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె చూపెట్టారు. మొదట్లోనే జపాన్కు చెందిన రెస్లర్, 4-time వరల్డ్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ పోటీలో ఏనాడు ఓటమి ఎరగని రెస్లర్ను ఓడించి మనకు చాలా ఆశలు కలిగాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్లో ఉక్రెయిన్ రెస్లర్ను, తర్వాత అమెరికా రెస్లర్ను క్యూబా రెస్లర్ను కూడా ఓడించి ఆమె ఫైనల్స్కి చేరుకున్నారు. ఫైనల్స్లో ఇక మెడల్ గ్యారంటీ. ఎందుకంటే ఫైనల్స్లో గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్. సో ఆమె పర్ఫార్మెన్స్ చూసిన చాలామంది ఈ రంగంలో ఎక్స్పర్ట్స్ గోల్డ్ వస్తుందని ఆశించారు. కానీ మార్నింగ్ ఆమె వెయిట్ చూస్తే ఉండాల్సిన లిమిట్ కన్నా 100 grams ఎక్కువ ఉంది అని మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే బాధేస్తుంది. ఆమె చాలా కాలంగా ఆమె కష్టాలు పడుతూనే ఉంది బరువు పెరగకుండా ఉండటానికని. భోజనం చేయకుండా ఉన్నదట. రాత్రంతా నిద్ర కూడా పోలేదట. అసలు బహుశా వాటర్ కూడా తాగినట్టుంది. వాటర్ తాగినా వెయిట్ పెరుగుతుందని. ఎందుకంటే డిస్క్వాలిఫై అయిన వెంటనే ఆమె డీహైడ్రేషన్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో అందువల్ల తాను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశారు. అంటే ఫుడ్ తీసుకోకపోవడం, రన్నింగ్ చేయడం, మొదలే రెస్లింగ్ పోటీల్లో ఎంత ఎనర్జీ ఉండాలో మనకు తెలియదు కాదు. అలాంటిది ఆ వెయిట్ లిమిట్ దాటకూడదు అనే లక్ష్యంతో ఫుడ్ కంట్రోల్ చేసి ఆఖరికి వాటర్ కూడా తీసుకోకుండా ఉండి రన్నింగ్ చేసి రాత్రంతా నిద్రపోకుండా ఉండి ఎంత ప్రయత్నం చేసినా చివరకు ఆ లిమిట్ కాస్తంత పెరిగారు. దాంతో ఆమె పోటీ నుంచి డిస్క్వాలిఫై అయ్యారు. దీంతో ఆమెకు ఇప్పుడు ఏ మెడల్ రాదు. సిల్వర్ మెడల్ ఇక ఆ 50 kgs ఉమెన్ రెస్లింగ్ కాంపిటీషన్లో సిల్వర్ ఉండదు. సో పోటీ లేదు కనుక ఫైనల్స్కి వచ్చిన మరో ప్లేయర్ ఆటోమేటిక్గా గోల్డ్ మెడల్ పొందుతారు. బ్రాంజ్కి మాత్రమే పోటీ ఉంటుంది. సో గ్యారంటీగా ఏదో ఒక మెడల్, మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ మెడల్ అని దేశమంతా ఎదురు చూస్తున్న సమయంలో, ఆమె కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం కోట్లాది భారతీయుల ఉదయాల్ని బద్దలు చేసింది. రాజకీయ నాయకులే కాదు, సెలబ్రిటీలే కాదు, కోట్లాది భారత ప్రజలు కూడా ఆమె ఆవేదనను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎంత మనం పంచుకోవాలని ప్రయత్నం చేసినా వినేష్ ఆత్మస్థైర్యమే ఆమె నిలబెడుతుంది. భారత ప్రధానమంత్రి కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలైన పిటి ఉషాతో ప్రత్యక్షంగా మాట్లాడి ఉన్న అవకాశాలన్నింటినీ ప్రయత్నించండి, ఎలాగైనా ఆమె పోటీలో ఉండేలా చూడండి, ఉండే ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా, ప్రొటెస్ట్ చేయడమా, అన్ని యాంగిల్స్ ఆలోచించండి అని దేశ ప్రధాని కూడా పిటి ఉషాను కోరారు. వినేష్ ఫోగట్కు విషెస్ చెప్తూ, మీరు ఓడిపోలేదు, యు ఆర్ అవర్ ఛాంపియన్, భారత ప్రజలకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉంటారు, మీ ధైర్యం, మీ మనోస్థైర్యం మిమ్మల్ని నిలబెడుతుంది అంటూ చాలా స్పోర్టివ్గా, చాలా ఉత్సాహవంతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మీరు ఈ స్క్రీన్ పైన ట్వీట్ కూడా చూడండి, ప్రైమ్ మినిస్టర్ ట్వీట్. బట్ ఎవరము ఎంత ధైర్యం చెప్పినా అనుభవించాల్సింది ఆ క్రీడాకారిణి.
అఫ్ కోర్స్ క్రీడాకారులకు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉమెన్ స్పిరిట్. బట్ స్టిల్ ఇలాంటి చివరి క్షణంలో గోల్డ్ మెడల్ ముద్దాడే సమయంలో, సిల్వర్ మెడల్ అన్న షూర్ అయిన సమయంలో ఒలింపిక్స్ దాకా వెళ్ళడమే అంటే మామూలు విషయం కాదు. వెళ్ళాక ఆ పోటీలో నెగ్గడం అంటే మామూలు విషయం కాదు. స్టార్టింగ్లోనే 4 టైమ్ వరల్డ్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో 4 టైమ్స్ ఒలింపిక్ వరల్డ్ ఛాంపియన్. అసలు అంతర్జాతీయ పోటీ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో ఓటమి ఎరగని రెస్లర్ను ఓడించి ముందుకు రావడంతో అందరికీ ఆశలు వినేష్ ఫొగాట్ పైన. ఆల్రెడీ మన మహిళా రెస్లర్లుగా కష్టాలు మనకు తెలియదు కాదు. చాలా రోజుల పాటు వారు జంతర్ మంతర్లో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపీ పైన లైంగిక వేధింపులు జరిపాడంటూ ఆరోపిస్తూ ఒలింపిక్ మెడలిస్టులు అందరూ కూడా నిరసన తెలిపారు. సో వాస్తవంగా వినేష్ ఫొగాట్ గోల్ తెచ్చుంటే బ్రిజ్భూషణ్ శరణ్కు ముఖం మీద చెంప పెట్టేది. అఫ్కోర్స్ ఇప్పుడైనా అవుతుంది. సో రెస్లర్స్ తమ కాన్సన్ట్రేషన్ కూడా చేయకుండా వాళ్ళు రోడ్డు పైన నిరసనలు తెప్పాల్సి వచ్చింది. ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తేనే పోలీసులు కేసు పెడతారు. అలాంటిది ఒలింపిక్ మెడల్ విన్నింగ్ రెస్లర్లంతా వెళ్ళి మమ్మల్ని లైంగికంగా బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వేధించారు అంటే ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కూడా పోలీస్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, యూనియన్ హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడానికి నిరాకరించారు. ఆఖరికి సెక్షువల్ హరాస్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో బలమున్న నాయకుడు కనుక, ఉత్తరప్రదేశ్లో రాజకీయ అవసరాలు ఉంటాయి కనుక ఆయన డిఫెండ్ చేస్తూ చివరి వరకు వచ్చారు. ఇవాళ వినేష్ ఫొగాట్ పై ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్వీట్ చేశారు. నేను ఇంతకుముందు చూపెట్టాను, వి వెల్కమ్ ఇట్. కానీ రెస్లర్లు ఢిల్లీ రోడ్డు పైన వారాల తరబడి నిరసన తెలుపుతున్న సమయంలో కనీసం వారికి సానుభూతిగా కాకపోయినా కనీసం మీ సమస్యను నేను పరిశీలిస్తాను, నేను విచారణ జరుపుతాను అని ఒక్కరోజు కూడా ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయలే. ఇప్పుడు భారత ప్రజలందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యాడు. సో పాలిటిక్స్ ఉన్నప్పుడు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే రెస్పాండ్ అయితే తన పార్టీ అతన్ని సమర్థించుకోవాలా వ్యతిరేకించాలో తెలియదు కనుక. కానీ వీ ఎక్స్పెక్ట్ ప్రైమ్ మినిస్టర్ టు బి అబోవ్ పాలిటిక్స్ ఆన్ సచ్ థింగ్స్. ఇలాంటి అంశాలు ముఖ్యంగా దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ఒలింపిక్ మెడలిస్టులు, ఉమెన్ రెస్లర్లు, అది కూడా సెక్షువల్ హరాస్మెంట్ కేసు, ఇలాంటి విషయంలో ప్రైమ్ మినిస్టర్ బేటీ బచావ్ అనకపోతే ఇంకెప్పుడంటారు. ఇప్పుడు అలాంటి వినేష్ ఫొగాట్కు ఉమెన్ రెస్లర్కు ఈ జరిగిన చివరి నిమిషంలో జరిగిన ఆశాభంగం మరొక్కసారి భారత ప్రజల ఉదయాల్ని ద్రవింపజేస్తుంది. బట్ ఐఎమ్ ష్యూర్ వినేష్ ఈ మనోస్థైర్యం కలిగినటువంటి రెస్లర్. సో షీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ప్రపంచంలో ఇలాంటి అనేక అవరోధాలను ఎదుర్కొనే ఆ ఒలింపిక్ స్థాయికి వస్తారు. ఫ్యూచర్ ఈజ్ విత్ ద ఉమెన్ రెస్లర్స్ ఆఫ్ ఇండియా. వీఆర్ సర్టన్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వినేష్ ఫొగాట్.